జై శ్రీరామ్. ప్రస్తుతం నాతో పాటు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటో తెలుసా? మనందరికీ ఉన్న సందేహమే. సరిగ్గా 12:29 స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. అదేనండి మన రాముల వారిది అయోధ్యలో. ఆ సమయంలో మన ఇళ్లలో మనం ఏం చేయాలి? అలాగే స్వామివారి అక్షతలు మన ఇళ్ల దాకా వచ్చాయి, మన దాకా వచ్చాయి. ఆ అక్షతలని ఏ విధంగా మనం వినియోగించాలి? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా. వాటిపైన మనకున్నటువంటి సందేహాలకి నివృత్తి చేస్తాం. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. గురుగారు నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అద్భుతమైన అరుదైన ఘట్టం అది. అంటే ప్రత్యేకంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో మేము మా ఇళ్లలో ఏం చెయ్యాలి? అసలు ఏమైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలా? రామనామ జపం చేయాలా? విగ్రహాలు ఉన్నవాళ్ళు ఉంటారు, రాముడే తమ ఇంటి దైవంగా ఉన్నవాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి అసలు ఏం చేయాలి ఆ సమయంలో? జై శ్రీరామ్. రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం చేసుకుని శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ బాల రూపాన్ని, బాలరాముడిని ప్రతిష్ఠించుకునేటటువంటి విషయంలో ఈ జాతి చాలా త్యాగాలు చేసింది. 500 సంవత్సరాలు పోరాడింది దీనికోసమని. మరి ఏ దేవాలయానికి, ఏ దేవుళ్ళ కోసమని కూడా ఇంత జరిగి ఉండదు. 500 సంవత్సరాలు పోరాడి 4 లక్షల మందికి పైగా ప్రాణాలు అర్పించడం జరిగింది. 1555వ సంవత్సరంలో 1528లో బాబరు తన సేనానైనటువంటి మీర్ బాకి ద్వారా విక్రమాదిత్యుడు కట్టినటువంటి మందిరాన్ని భగ్నం చేశాడు. అప్పటి నుంచి పోరాటాలు చేస్తూ 1555వ సంవత్సరంలో ఆ రామజన్మభూమి కోసం పోరాడితే 1,25,000 మందిని ఊచకోత కూశాడు ఒక సంవత్సరంలోనే. అట్లా ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు రాముడి కోసమని యావత్ సమాజం. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ రాముడిని దర్శించటం లేదు, దర్శించే అవకాశం, భాగ్యం వాళ్ళకి లేదు. అట్లాగే ఆ మసీదుని భగ్నం చేయటంలో బాబరి ఈ దేశానికి దుర్మార్గంగా వచ్చి అన్యాయం చేసినటువంటి ఆ బాబరి మసీదుని భగ్నం చేయటంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అశోక్ సింఘాల్జీ దీనికోసమని ఎంత తపన పడ్డారో సమస్తము చేశారు. వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు. మన అదృష్టవశాత్తు మనం ఇప్పుడు మన కళ్ళతో చూడబోతున్నాము అంటే ఎంతో సుకృతం చేసుకుంటే తప్పితే ఇప్పటి సమాజం నాకు అనిపిస్తుంది బహుశా అప్పుడు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరూ కూడా, ఆయన కోసమని తపన పడ్డ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు పుట్టి ఆ రాముడి ప్రతిష్ఠ చూస్తున్నారేమో, చూడబోతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆ త్యాగానికి ఫలితంగా అలాంటి శ్రీరామచంద్రుని మందిర నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు 2020వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి భూమి పూజ, శంకుస్థాపన చేయటం జరిగింది. చేశాక 2021వ సంవత్సరంలో పెద్దలు ఆలోచించారు, ఈ మందిరము ఏదో ఒక సంస్థది కాకూడదు, కావాలంటే కోట్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళే ఇచ్చేవాళ్ళు కూడా, అలా కాకూడదు. ఎంతమంది త్యాగాలతోనో ఏర్పడినటువంటిది కాబట్టి ప్రతి వ్యక్తి నా దేవాలయము నేను నిర్మించుకున్నాను అనే తృప్తి పొందాలి అనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో, విశ్వంలో కూడా ₹1 అయినా ఇవ్వండి మందిరం కోసమని అని చెప్పి సూచన ఇచ్చారు. విరాళ సేకరణ జరిగింది. ఏదో 100 కోట్లో 1000 కోట్లో వస్తుంది అని చెప్పి అంచనా వేశారు. దాంతోనే కట్టక్కర్లా, కావలసినంత విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి పిలుపు ఇస్తేనే 3,401 కోటి నిధి వచ్చింది. ఆ రాముడు అంటే ఉన్న అభిమానం అది సమాజంలో. కాబట్టి ప్రతి వ్యక్తి ఆయన కోసమని, ఆయన మందిరం కోసమని విరాళాలు ఇచ్చినప్పుడు, నా మందిరం అనుకుని వాళ్ళు ఇచ్చినప్పుడు మరి ప్రతి వ్యక్తికి ఆయన ప్రతిష్టకి ఆహ్వానం వెళ్ళాలి కదా. అందుకోసమని ఆహ్వాన పత్రికలు పంపటం కాదు, పత్రికలు ఎవరికి పంపాలో వాళ్ళకి పంపుతూ ప్రతి వ్యక్తి దగ్గరికి అక్షతల రూపంలో ఆహ్వానం పంపారు. ఇక్కడ రాములలా బాలరాముడు ఉన్నాడు. అప్పటికే ప్రతిష్ఠిత చిన్న మూర్తి, స్వయం వ్యక్త మూర్తిగా వెలిశాడు. 1949వ సంవత్సరంలో నవంబర్ 22వ తేదీ అక్కడ కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాసేటటువంటి అంటే అటు ముస్లింలు కానీ ఇటు హిందువులు కానీ పోరాడుకోకుండా అక్కడ కాపలా ఉన్నటువంటి దశలో హఠాత్తుగా ఆ 22వ తేదీ
ఆశ్చర్యం ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి వెలుగు వచ్చి ఆ వెలుగులో ఒక విగ్రహము అక్కడ వెలిసింది 1949లో. ఆ 1949లో వెలిసినటువంటి విగ్రహం 22వ తారీఖు వెలిసింది. ఇప్పుడు మళ్ళీ 22వ తారీఖే ఇక్కడ రాముడు వెలవబోతున్నాడు పరిపూర్ణంగా. కాబట్టి అటువంటి ఆ రాములల పూజలు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆయనకి పూజ చేసి ఆ అక్షతల్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవి పంపించారు, మన దాకా వచ్చాయి. అయోధ్య నుంచి ప్రతి రాష్ట్రానికి వెళ్ళాయి, ప్రతి రాష్ట్రం నుంచి జిల్లాలకి, జిల్లాల నుంచి మండలాలకి, మండలాల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి ఇంటింటికి, ఇంట్లో ప్రతి వ్యక్తికి వచ్చాయి. అవునండి. కాబట్టి ఇప్పుడు ఆ రూపంలో ఆహ్వానము శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్టకి ఆహ్వానం ఎవరికి ఆహ్వానించారు అంటే యావత్ విశ్వానికి ఆహ్వానం. కాబట్టి మనం ఆ ఆహ్వానాన్ని శిరసావహించాలి. ఆ రాముడి ప్రతిష్ట ఆహ్వానాన్ని మనం శిరసావహించాలి కదా, తిరస్కరించకూడదు. కాబట్టే ఆ అక్షతల్ని మనం శిరసావహిస్తాం. శిరసావహించటం అంటే నెత్తిలు చల్లుకోవటం. అలా శిరస్సును ధరించి ఈ ప్రతిష్ట ముహూర్తం ఏదైతే ఉందో నిశ్చయింపబడ్డదో అభిజిత్ లగ్నంలో, అభిజిత్ సర్వదోషఘ్నం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాగే చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం, తెలియక ఏవో అనుకునేటటువంటిది కూడా సమాజంలో ఉన్నది. కానీ అట్లాంటి ముహూర్తంలో విరాజమానుడు అయ్యేటటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని కళ్ళారా చూడాలి. అందువల్లనే లైవ్ మొత్తం ప్రపంచం మొత్తానికి లైవ్ వెళుతోంది. ఆ వెళ్ళేటప్పటికి చూడటానికి వీలుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చింది. ఆ సమయానికి అందరూ కూడా దర్శించాలని. ఇన్ని రకాల ఆ రామునికి మనుషులకి ఉన్నటువంటి సంబంధాన్ని అలా మనము ఆ రాముణ్ణి దర్శించుకోవాలి, ప్రతిష్టను దర్శించుకోవాలి. అందరం కూడా మరి సెలవు ఇస్తున్నారంటే ఆ సమయానికి ఎక్కడో అక్కడ ఏ పనిలోనూ ఉండటం కాదు, అలా ఆయన పనిలో ఉంది. అట్లాగే ఇప్పటి నుంచి కూడా చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా రామనామం స్మరిస్తూ ఉండాలి. ఆ సమయంలో రామనామాపి మధురం, రామనామము రాముడి కంటే చాలా గొప్పదన్నారు. ఒక కవి చెబుతాడు, నీతో నాకు పనే మిరా రఘుపతి, నీ నామమే గల్గ, నువ్వెందుకయ్యా, నాకు నీ నామం ఉంది చాలే అన్నాడు. అంతటిది రామనామం. రామ బాణం ఎట్లాంటిదో రామనామం అట్లాంటిది. కాబట్టి మనము నిరంతరము రామనామం జపించాలి. అవాళ ప్రతిష్టా సమయంలో ప్రపంచం మొత్తం కూడా ఆ రామనామాన్ని మనం స్మరిస్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ప్రతిష్ట మహోత్సవాన్ని దర్శిస్తూ మనం ధన్యులం కావాలి. ఆ రోజున ప్రతి వాళ్ళు కూడా 5 దీపాలు వెలిగించాలి అని చెప్పి పెద్దలు మనకి ఆదేశం చేశారు. ఎందుకంటే ఆ రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసి వస్తే ఆయన పట్టాభిషేకానికి దీపావళి లాగా చాలా గొప్ప ఉత్సవం చేసుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు 500 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు. 500 సంవత్సరాల అజ్ఞాతవాసం నుంచి ఇప్పుడు రాముడు బయటపడ్డాడు. ఇప్పుడు ఎంత వైభోగం చేసుకోవాలి, ఎంత దీపావళి, ఎంత ఉత్సవం చేసుకోవాలి. కాబట్టి మనం ఇంటింటా కూడా 5 అని వాళ్ళు చెప్పారు. ఇంటి నిండా మనం దీపాలు వెలిగించవచ్చు, ఇంటి నిండా అందరూ రామనామం చేసుకోవచ్చు. అట్లా ఇంటింటా ఆ రామోత్సవాన్ని మనం జరుపుకోవాలి. ఈ సందర్భంలో ప్రతిష్ట సమయంలో అలా శ్రీరామచంద్ర ప్రభువుతో మమేకమై. అయితే దీపాలు ఎక్కడ వెలిగించాలి, ఎలా అనేది చాలా మందికి ఇదొక సందేహం ఉంది. 5 దీపాలు అంటున్నారు, అంటే మినిమం ఒక 5 దీపాలతో ప్రారంభించుకుంటే ఇంకా మిగతా అనేది వాళ్ళ ఇష్టం. దీపావళి అనేటటువంటిది మనము ఆ దీపాలు కనపడేటట్లుగా వెలిగిస్తాం. అట్లా మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే, అంటే మధ్యాహ్నం సమయంలో కదా గురువు గారు, రాత్రి పెట్టమంటారు. మధ్యాహ్నం సమయంలో దీపాలకి వెలుగు ఉండదు కదా, కనపడేది లేదు. అందువల్ల ఆ శోభ కనపడాలి అంటే దీపం శోభ రాత్రే చేయాలి. మధ్యాహ్నం ప్రతిష్టాపన దేవుడి దగ్గర పెట్టుకుంటాము, గడప మీద పెడతాము, శోభాయమానంగా ఉండేటటువంటి రీతిగా కూడా దాన్ని పెడతాము. అట్లా మన ఇంట్లో వెలుగులు చిమ్మాలి, దీపావళి జరగాలి. ఇంటింటా అట్లా దీపావళి జరిగితే మొత్తం విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క వైభోగం మనం చేసుకున్నట్లు అవుతుంది. ఆనాడు మరి జరిగినటువంటి ప్రతిష్టా సమయంలో జరిగినటువంటి ఆ వైభోగం అప్పుడు అయోధ్యలోనే జరిగింది. అవును. రామ తత్వోధికం నామైతే, నీకంటే నీ నామం గొప్పయా, ఎందుకంటే త్వయైక తారితో అయోధ్య, నీ వల్ల ఒక అయోధ్యే
తరించింది. నామ్నాథు భువనత్రయం, నీ నామం వల్ల ముల్లోకాలు తరిస్తున్నాయి అని. అట్లా ముల్లోకాలు కూడా తరించేటట్లుగా మనం ఆయనకి ధ్యానం చేస్తూ దీపావళి జరుపుకుంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్టా వైభోగాన్ని మనం అందరం నెరవేర్చుకుని. అక్షతల విషయంలో చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అయ్యాయని భావిస్తున్నారు. ఏవైతే స్వామివారి ప్రసాదంగా మనకి వచ్చాయో, ఒక ఆహ్వానంగా మనకి వచ్చాయో, అక్షతల్ని శిరస్సుపై జల్లుకుంటే మంచిది, ఇలా రకరకాలుగా అంటే మనం పూజ మందిరంలో ఉంచుకుంటే మంచిదని చెబుతూ ఉన్నారు. అలాగే 5 దీపాలు వెలిగించమని ఏదైతే చెప్తున్నారో అవి స్వామివారి దగ్గర వెలిగించడం. అలాగే ఆ రోజు రాత్రి మనం దీపావళి సాధారణంగా 6 గంటల తర్వాత జరుపుకుంటాం. ఇప్పుడు ఇల్లంతా మనం దీపకాంతులతో నింపి ఆ స్వామివారికి మనం స్వాగతం పలుకుదాం.